అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడుచుంది. ఏంటంటే, దేవునికి కనబడకుండా ఏమీ కూడా లేదు అని. ఒక సామెత మనం చూస్తూ ఉంటాం. క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ మీల్. యేసు ప్రభు మనం భోజనం చేసేటప్పుడు ఒక కనబడని అతిథి అని అంటారు. తర్వాత క్రైస్ట్ ఈజ్ ద సైలెంట్ లిసనర్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో ఆ మాటలో కనబడకుండా వినేవాడు ఆయనే. మన బోర్డు చూస్తూ ఉంటాం, క్రైస్ట్ ఈజ్ ద ముఖ్యమైన వాడు ఈ గృహానికి అని, అధిపతి. ఏదేమైనప్పటికీ వాక్య భాగము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మన యొక్క కుటుంబంలో ఒక అధిపతిగా కనబడుతున్నాడు. మనం భోజనం చేసేటప్పుడు ఒక కనబడని అతిథిగా ఉన్నాడు. మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో కనబడని లిజనర్, వినేవాడుగా కనబడుతున్నాడు. అందుకే ఓ సామెత ఉంది, గోడకి చెవులు ఉంటాయని. గోడకి చెవులు, గోడ చెవులు ఉంటాయని. గోడకి సిమెంట్, ఇసుక, రాళ్ళు తప్ప ఏమి ఉండవు. కానీ సామెత ఎలా వచ్చిందంటే, గోడకి అంటే మనకు తెలియకుండానే వినేవాడు ఒకడు ఉన్నాడని. ఇక్కడ హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుచుంది, ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు అంటున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టి అనేది లేదు. అంటే సమస్తమును ఆయనకి తేటగానే కనబడుతుంది. ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. అక్కడ మాట రాయబడుచు, మనం ఎవరికి లెక్క అప్పగించాలో ఆయనకి సమస్తమును కూడా కనబడుతుంది, సమస్తాన్ని కూడా చూడగలుగుతున్నాడు అని. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హీ ఈజ్ అవర్ అన్సీన్ గెస్ట్. యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో లేదా నీ యొక్క జీవితంలో కనబడని యొక్క అతిథి, కనబడని యొక్క అతిథి. మనం అంటూ ఉంటాం, అమ్మ దేవుడు అంటే నీ భయం ఉండాలి అంటే, మనం అంటూ ఉంటాం కనబడనోడు ఏం చేయలేకపోతున్నాడో కనబడనోడు ఏం చేస్తాడు అని. కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ కనబడని వ్యక్తి మన యొక్క జీవితంలో ఏమి చేస్తాడో నేర్చుకుందాం. ద వర్క్ ఆఫ్ అన్సీన్ గెస్ట్. ఒక కనబడని అతిథి నీ యొక్క జీవితంలో చేసే పని ఏంటో. ఎందుకంటే హీఈస్ ద సైలెంట్ లిజనర్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట రహస్యంగా వినేవాడు ఆయన. హీఈస్ ద అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ మీల్. ఆయన మనం భోజనం చేసినప్పుడు కనబడని యొక్క అతిథి ఆయన. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం చూద్దాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, తన యొక్క రాతలు ఒకటి అంటున్నాడు, ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది కూడా లేదు. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. కాబట్టి ఆయన కనబడని వ్యక్తిగా ఉన్నాడు కనుక, కనబడని వ్యక్తి నీ యొక్క జీవితంలో ఏమేమి చేస్తాడో నేర్చుకుందాం. ముందుగా నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారి నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వానికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, ఆ కనబడిన యొక్క వ్యక్తి నీ యొక్క జీవితంలో ఏమేం పనులు చేస్తుంటాడు అంటే, మొదటిగా ఇక్కడ చూసినట్లయితే నిన్ను నడిపించేవాడిగా కనబడుతున్నాడు. నిన్ను నడిపించేవాడిగా. ఏ విధంగా నడిపించేవాడిగా అంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయన పగలు మేఘస్తంభములోను రాత్రి
అగ్నిస్తంభంలో ఉండి ఆయన నీకు ముందుగా నడిచేవాడుగా ఉన్నాడు. నీ ముందుగా నడిచేవాడుగా అంటే ఏ ప్రమాదము వాటిల్లకుండా, ఏ ఇబ్బంది వాటిల్లకుండా నీకు ముందుగా నీకు మార్గాన్ని చూపించేవాడిగా కనబడుతున్నాడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడుచు, నీ ముందు 2 మార్గములు కలవు. ఒకటి జీవమునకు పోవు మార్గము, 2 నాశనమునకు పోవు మార్గం. ఇక్కడ ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడిగా నువ్వు ఉన్నావు. కనుక ఈజ్ ద అన్సీన్ గెస్ట్. ఆయన కనబడని యొక్క అతిథి మన యొక్క జీవితంలో. కనుక ఆయన చేసే పని ఏంటంటే నీకు మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే సామెతలు అంటున్నాడు, ఒక వ్యక్తి దగ్గర సరైన మార్గము కనబడదు, కనబడుతుంది, అది తుదకు మరణానికి నడిపిస్తుంది. కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్క మార్గం కనపడుతుంది, కానీ లాస్ట్కి దాని డెస్టినేషన్ వచ్చి మరణం. కానీ జీవమునకు పోవు మార్గం అయితే ఒకే ఒకటి, అది ఇవ్వగలిగిన వాడు అన్సీన్ గెస్ట్, కనబడని యొక్క అతిథి అయిన ప్రభువైన క్రీస్తు నీ యొక్క జీవితంలో జీవమునకు పోవు మార్గాన్ని చూపించగలడు. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవం. నా ద్వారా తప్పాడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ వాక్యభాగం రాయబడుచుంది, ఆయన మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ్యం అంటే మతము కాదు, క్రైస్తవ్యం అంటే కులం కాదు, క్రైస్తవ్యం అంటే మార్గం. ఆ మార్గంలోను వెళ్ళాలో, ఏ మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడో వాక్యభాగం అన్నది ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈజ్ ద అన్సీన్ గెస్ట్, కనబడని యొక్క అతిథి ఏంటంటే నీకు మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. అది ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో ఉండి నిన్ను నడిపించేవాడుగా, నీకు మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ఒకసారి చూడండి 25వ కీర్తన ఒకసారి చూద్దాం. 25వ కీర్తన 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము అంటే ఏంటంటే, నన్ను నీ సత్యమును అంటే ఆయన యొక్క సత్య మార్గమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో నాకు నేర్పమంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు. ఏ మార్గములు వెళ్ళాలో నీకు తెలియనప్పుడు మార్గము ఆయనే చూపించేవాడు ఉన్నాడు. ఆ సత్య మార్గములో నువ్వు ఏం చేయాలంటే నడవాలి. ఆ సత్య మార్గం వెళ్ళాలంటే ఆయనకు ఉపదేశం నీకు అవసరం, ఆయన జ్ఞానము నీకు అవసరం, ఆయన బోధిస్తున్న బోధ నీకు అవసరం. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడుచుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎప్పుడు నువ్వు శ్రద్ధగా విన్నావో ఆ మార్గం నీకు ఆయన ఉపదేశించేవాడుగా, నీకు బోధించేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన నీకు ముందుగా నడిచేవాడుగా, నీకు ముందుగా మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఒకసారి చూడండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58:11, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలె. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా నిత్యము నిన్ను నడిపించను అంటే ప్రతి క్షణము కూడా నేను నడిపించేవాడిగా ఉన్నాడు ఆయన. నువ్వేం చేయాలంటే ఆయన చేయి పట్టుకుని నువ్వు నడవాలి తప్ప నువ్వు ఆయన చేయి పట్టుకోవడం కాదు. ఈ దినమున జనం ఎలాగున్నారంటే ఆయనకు మన చేయిని ఇవ్వడం మానేసి మనమే ఆయన చేయి పట్టుకునే వారిగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని చేయి పట్టుకున్నావో ఎనీ టైం ఏ సమయంలో ఆయన నువ్వు చెయ్య విడిచిపెట్టవచ్చు. కానీ ఆయనకన్నీ చేయించినట్లయితే ఆయన అంటున్నాడు, చూడుము నరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నోబడి కెన్ టేక్, ఎవరు కూడా నిన్ను అపహరింపలేరు.
ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఎల్లప్పుడూ నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఆయన నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరుస్తును అని. ఎందుకంటే ఆయన వాక్యమే నీ యొక్క జీవితానికి సత్తువ. ఆయన వాక్యమే నీ జీవితానికి బలం, నీ ఎముకలకు బలం. నువ్వు దేవునికి సన్నిధిలో ఉంటేనే ఆయన నీకు మార్గాన్ని చూపించేవాడు. కనుక హీఈస్ ద అన్సీన్ గెస్ట్, కనబడని యొక్క అతిథి నీ యొక్క జీవితంలో. ఆయన నీ యొక్క జీవితంలో చేసే పని ఏంటంటే నిన్ను నడిపించేవాడుగా అని. కాబట్టి నువ్వు దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాటలను వినాలి. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కూడా కలుగదు. ఇక్కడ ఆయన నిన్ను సంరక్షించేవాడుగా, నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, నీ మార్గమునకు కారణమైన వాడుగా ఉన్నాడు. కనుక ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును తేటగా కనబడుతుంది ఆయన. కాబట్టి ఈజ్ ద సైలెంట్ లిజనర్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటను ఆయన వింటాడు. నీ యొక్క జీవితంలో ఏది అవసరమో ఆయన నీకు దయచేసేవాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, ఆయన సత్యము నాకు బోధించి నాకు ఉపదేశము చేయండి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో. ఎందుకంటే ఇక విశాలమైన మార్గం ఎలాగుంటుందంటే నేషనల్ హైవే లాగా ఉంటుంది. నేషనల్ హైవే మీద మనం వెళ్తున్నాడు, ఎంత స్పీడ్లో వెళ్ళినా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం వెళ్ళే మార్గమే తప్ప వచ్చే మార్గం ఉండదు. కానీ జీవమునకు పోరు మార్గము నేరో వే, సంకుచితమైన నేల, ఒకే ఒక రోడ్డు, అదే వెళ్ళేది అదే వచ్చేది. కనుక నువ్వు జాగ్రత్త వెళ్ళకపోతే ఎదురుగుండా ఎవడో వచ్చి నిన్ను గుద్దేతాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకని అంటున్నాడు, పగలు మేఘస్తంభములు ఉండి రాత్రి అగ్నిస్తంభములు ఉండి వారికి నడిపించాడు. ఎందుకంటే ఇప్పుడున్న గూగుల్ మ్యాప్స్ లేవు, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, ఇప్పుడున్న ఆ యొక్క అంతరిక్షంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిబీట్లో ఉన్న ప్రతి ఒక్క ఉపయోగకరమైన పనికరం ఏది కూడా లేదు. నీవు ఏ మార్గములో వెళ్ళాలి. కానీ ఏమీ లేని సమయంలో వారు దేవుని యొక్క ఆశ్రయంలో నీడలో ఉన్నారు. కనుక ఆయనే వారికి మార్గంను చూపించేవాడుగా, ఆయనే వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, కష్టం రాకుండా వారి ప్రయాణంలో ముందుకు వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్. ఆయన కనబడని అతిథి. ఏ విధంగా అంటే నీకు మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు, నీకు మార్గాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం వెళ్తున్నామో ఆ ప్రయాణం యొక్క అలసట మనం తెలియకుండా ఉండాలంటే, ప్రయాణం యొక్క అలసట మనం తెలియకుండా ఉండాలంటే ఏం కావాలి? మాట్లాడుకోవాలి. ఏం చేయాలి? కూర్చోండి, చాలామంది పొద్దున్న 4 గంటలు లేచి పనులకు వెళ్ళిపోతారండి. పనులకు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్తున్నాం అనుకోండి ఎంతసేపు నడిచినా ఇంకా నడిచేలాగానే కనపడదు తప్ప ప్రయాణం ముందుకు అయితే వెళ్దాం. ఎప్పుడైతే మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ వెళ్తున్నామో ఆటో వాడు మామూలుగా తోలేస్తాడమ్మా, దిగండమ్మంటే ఇప్పుడే కదా ఎక్కాము అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ రాయబడుచు 119 కీర్తన 105వ వచనం రాయబడుచుంది, నీ వాక్యం నా పాదము దీపము నా త్రోవకు. ఆయన నిన్ను నడిపించేవాడుగా మాత్రమే కాకుండా నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు, నీతో ముచ్చటించేవాడుగా ఉన్నాడు. నీకు ఏది అవసరమో, నీ హృదయంలో ఉన్న బాధ ఎప్పుడైతే దేవునితో పంచుకుంటావో ఆయన నీతో మాట్లాడేవాడు. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతుంది, కానీ నువ్వే మాట్లాడడానికి కష్టపడుతున్నావు, నువ్వే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి ఒకటి, ఆయన నీ మార్గాన్ని చూపించేవాడుగా, 2 నీతో మాట్లాడేవాడుగా కనబడుతుంది. అందుకే చూడండి, కొలస్సీ 2:3 అధ్యాయంలో 16వ వచనం రాయబడుచుంది, కీర్తనలతో పాటలతో బోధిస్తూ ఖండిస్తూ వారికి ఏది అవసరమో అది వారికి బోధిస్తుంది. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో నీ హృదయము నింపబడాలి. అంటే
ఆయన వాక్యమును చదవాలి. ఆయన వాక్యము సజీవమై వాడిగల ఖడ్గము కంటే, 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఆ వాక్యం నీతో మాట్లాడాలని ఆశపడుతుంది. ఆ వాక్యం నీతో తన యొక్క హృదయంలో ఉన్న నీ యొక్క బాధను అర్థం చేసుకుని తన పరిశుద్ధ లేఖనం ద్వారా నిన్ను బలపరచాలని అంటుంది. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, నా హృదయంలో బాధలు హెచ్చుగా ఉన్నప్పటికీ నీ వాక్యమే నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. ఆయన దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన కనబడిన అతిథి ఏంటంటే, ఒకటి నీ మార్గాన్ని చూపించేవాడిగా, రెండోది ఆ మార్గములో నీతో మాట్లాడేవాడిగా కనబడుతున్నాడు. మూడోది కూడా చూద్దాం. కీర్తన భాగంలో జెర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. జెర్మియా 31వ అధ్యాయం 10వ. జెర్మియా 31 ప్రత్యక్షమై 31:10. జనులారా యెహోవా మాట వినుడి, దాని ప్రకటింపుడి. ఇజ్రాయేలు చెదరగొట్టిన వాడు దాన్ని సమకూర్చును. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన ఎలాగట? గొర్రెల మందను కాపాడునట్లు ఆయన కాపాడేవాడు. అంటే ఒకటి నీకు మార్గాన్ని చూపించడం మాత్రమే కాదు, నువ్వు వెళ్తున్న మార్గములో నీతో మాట్లాడేవాడు మాత్రమే కాదు, కానీ నువ్వు నడుస్తున్న మార్గములో నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు ఆయన. ఏ విధంగా అంటే, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లుగా అంటున్నాడు. గొర్రెల కాపరి తన మందను ఏ విధంగా అయితే కాస్తున్నాడో ఆ విధంగా ఆయన నిన్ను కాపాడేవాడుగా. ఎందుకంటే ఆ మందను తోలేస్తూ పక్కన కూర్చోడు. ఆ మంద ఎక్కడుంటే అక్కడ గొర్రెలను అబ్జర్వ్ చేస్తూ అనుక్షణము కూడా కాపాడుతూ ఏది అవసరమో. అందుకే యోహాను సువార్త 10వ రాయబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అనుక్షణం కూడా నిన్ను కాపాడేవాడు. నువ్వు ఏ మార్గం వెళ్తున్నావో, ఏ మార్గం నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ విధంగా వెళ్తే నీకు ప్రమాదం ఇబ్బంది ఉంటుందో నీకు ముందుగానే గైడెన్స్ ఇచ్చేవాడుగా. అందుకే నీ సత్య వాక్యము ద్వారా నాకు ఉపదేశము చేయమంటున్నాడు కీర్తనగారుడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన నీకు మార్గాన్ని చూపించడం మాత్రమే కాదు, కానీ ఆ మార్గం నిన్ను కాపాడేవాడుగా. 121వ కీర్తన 4వ రాయబడుచుంది, నేను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఈజ్ లైక్ ఎ వాచ్మ్యాన్. అనుక్షణం కూడా నిన్ను కాపాడేవాడుగా, అనుక్షణం నీ ఉండి నేను నడిపించేవాడుగా. తలైనా మర్చిపోము కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోవును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన నిన్ను కాపాడేవాడు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రయాణము ఒక నార్మల్ ప్రయాణం అయితే కాదు. నువ్వు వెళ్తున్న మార్గము అందరూ పోయే మార్గం అంటే అది కాదు. నువ్వు వెళ్తున్న మార్గం ప్రత్యేకమైనది. ఆ మార్గంలో అనేకమైన రాళ్ళు, రప్పలు, ఇబ్బందులు, ముళ్ళు, భయంకరమైన శోధనలు, కష్టాలు కలిగిన మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు కనుక క్రైస్తవుడు అనేవాడు అటువంటి శోధనల గుండా వెళితేనే వాడి విశ్వాసము స్థిరమైనది, వాడి విశ్వాసం నమ్మకమైంది. మనం అనుకుంటూ ఉండే ఎప్పుడు కూడా ఏంటి కష్టాలు, ఏంటి శ్రమలు అనుకుంటాం. కష్టాల గుండా వెళ్తేనే దాని విలువ అనేది మనకి తెలుస్తుంది. ఎప్పుడు నీకు బాధ వచ్చిందో కంపేర్ టు జీసస్, యేసు ప్రభుతో కంపేర్ చేసుకో. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందో ఆయన కష్టాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా కనపడుతుంది. మనం అనుకుంటూ ఉంటాం ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఉన్నాయి, కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకుంటాను. ఒకసారి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే, నీకోసం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు పడే బాధ, నువ్వు పడే కష్టం చాలా మైన్యూట్, చిన్నది. ప్రియమైన వాళ్ళరా, హీఈస్ ద అన్సీన్ గెస్ట్. ఆయన ఒక కనబడని వ్యక్తి. ఆ కనబడని వ్యక్తిని యొక్క జీవితంలో చేసే పని ఏంటంటే, ఒకటి నీ మార్గాన్ని చూపించేవాడుగా, ఆ మార్గంలో నీతో మాట్లాడేవాడుగా, నువ్వు మాట్లాడుతూ వెళ్తున్న మార్గంలో నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు నీకోసం తన ప్రాణాన్ని పెట్టి మరలా రెండవ రాకడలో నిన్ను ఆయనతో పాటు ఉండడానికి, తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు కనుక గెట్ రెడీ ఫర్ ద జర్నీ. ఆ యొక్క ప్రయాణం కోసము ఎదురు చూద్దాం. ఆ ప్రయాణమే మనలను నడిపించేదిగా కనపడుతుంది.
అదే మన యొక్క జీవితానికి నిరీక్షణ ఆధారమైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం సత్యమైనది కనుక ఆ వాక్యం మీద ఆధారపడదాం. ఆ వాక్యము దాని కృప ద్వారా మనల్ని బలపరిచి నడిపించునుగాక. సమస్య నుంచి దైవ సమాధానం వేస్తూ వల్ల హృదయం తాంపులు కావాలను గాక.